హాయ్ ఫ్రెండ్స్, భార్గవి మను ఛానల్కి స్వాగతం. ఆషాఢ మాసంలో మేమైతే గ్రామ దేవతలకు ఓడిబియ్యం పోయడానికైతే సిద్ధం చేస్తున్నాం. 2 దేవుళ్ళకు కాబట్టి, ఒకటి నల్లపోచమ్మ, ఒకటి ముత్యాలమ్మకు 2 ఓడిబియ్యాలైతే కలిపి సిద్ధం చేశాము ఇంటి దగ్గరనే. దేవుని దగ్గరికి అయితే మేమైతే ఆటోలో వెళ్తున్నాము. గుడికైతే దగ్గరికి వచ్చేసాము. కుటుంబ సభ్యులందరం కలిసి వెళ్తున్నాము. దేవత దగ్గరికి అయితే వచ్చేసాము. ముత్యాలమ్మ గుడి దేవతకైతే పూజ చేస్తున్నాము. కండ్లు, బొట్టు అవైతే సమర్పించాము. పూజ చేసిన తర్వాత ప్రసాదాలు అయితే నైవేద్యము పెడుతున్నాము. బెల్లం అన్నము, అన్నం గిట్ల అవన్నీ సమర్పించిన తర్వాత ఓడిబియ్యం పోయడానికి సిద్ధం చేశాము. కాబట్టి ఓడిబియ్యం అయితే పోసాము. పోసిన తర్వాత కోడినైతే కోస్తున్నాము. కోడిని కోసిన తర్వాత అయితే అక్కడనే పెద్దమ్మ గుడి ఉంది కాబట్టి పెద్దమ్మ గుడికి కూడా వెళ్తున్నాము. అక్కడ గుడికి వెళ్ళిన తర్వాత దేవుని దగ్గర నైవేద్యం అయితే పెట్టుతున్నాం. ఎందుకంటే అక్కడ గుడికి తాళం ఉంది కాబట్టి బయటనే నైవేద్యాలు అయితే పెట్టేస్తున్నాము. మళ్ళా తిరిగి నల్లపోచమ్మ గుడికి అయితే పోతున్నాము. పచ్చని వాతావరణం. మా పిల్లలైతే చాలా సంతోషంగా ఉన్నారు. పచ్చని వాతావరణం, చెట్లు ఎంత బాగుందో. ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. నల్లపోచమ్మ గుడి అయితే వచ్చింది. నల్లపోచమ్మ గుడికి వచ్చిన తర్వాత ఓడిబియ్యం అయితే పోయడం స్టార్ట్ చేశాము. అంతా అయిపోయిన తర్వాత అన్నం తినేసి మేమైతే పంట పొలాలకు పోయి ఫుల్ ఎంజాయ్ చేశాము. పచ్చని వాతావరణంలో చాలా